కొన్ని వందల సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దుష్టులకు దూరంగా ఉండేదానా, దురాచార శమని అని కలపాలి. 8 అక్షరాలకు ఆపే ఉద్దేశంతో ఆ దురాచార శమని పూర్తిగా అనకుండా మధ్యలో ఆపుతారు. అప్పుడు ఏమైంది ఆవిడ? దురాచారద అయింది కదా. పొగిడారా, తిట్టారా ఆవిడ్ని? కదా. ఏమైంది? అంత మునిగిపోయింది. ఏముంది అక్కడ? 8 అక్షరాలకి ఆపేయాల్సినంత అత్యవసరం ఏమొచ్చింది? కల్పించేది దురాచార శమని, దోషవర్జిత, ఇలాంటివి అనేకం ఉన్నాయి. వీటన్నిటినీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక మాట అంటారు, ఏముందండి, అమ్మ దయామయ్య కదా, కరుణా సముద్రాలు కదా, అమ్మకు కోపం రాదు కదా, మన మీద కోపం ఎందుకు తెచ్చుకుంటుంది? క్షమించేదా? క్షమిస్తుంది. మొదట్లో క్షమిస్తుంది. రోజు చేస్తే ఎలా ఉంటుందండి? చిన్నప్పుడు ముద్దు మాటలు బాగుంటాయి, పెద్దయ్యాక కూడా అవే మాట్లాడితే ముద్దు మాటలను ఎదగాలి కదా. ఎంతకాలం అలా తప్పులు చేసుకుంటూ పోతా? 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు 25 సార్లు ఒప్పుకుంటారు. కానీ నేను తప్పులే చేస్తా, నీ పని దాన్ని సర్దుకోవడం నీ పని అన్నట్టుంటే ఏమంత మర్యాద అయిన పద్ధతి? లౌకికంగానే చూడండి. మిమ్మల్ని మీ పేరుని ఒకదానికొకటి చెప్పితే మీకు ఒప్పుకుంటారా? స్పెల్లింగ్లో తేడా వచ్చినా ఒప్పుకోమే. అట్లాంటిది అర్థం మారిపోయేటంతటి తేడా వస్తే ఎట్లా ఒప్పుకుంటారు?